హలో ఎవ్రీవన్, టుడే ఈజ్ వెరీ బిజీ అండ్ టయర్డ్ ఫ్రైడే. బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్నింగ్ కొంచెం సన్నీగా ఉంది. కార్తీక మాసం అండ్ అందులో వర్కింగ్ డే. ఇంకా వెజ్ కర్రీస్ చేయాలి అంటే చాలా బుర్ర పెట్టాల్సిందే. సో నౌ ఐఎమ్ డూయింగ్ గోంగూర అండ్ బీరకాయ పప్పు. గోంగూర పప్పు విన్నాము, బీరకాయ పప్పు విన్నాము, కానీ గోంగూర బీరకాయ పప్పు ఏంటి అనుకుంటున్నారా? ఏదో అండి డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. అసలే మనకి వంట ఏదో అలా వచ్చు, దాంట్లో మళ్ళీ వెజ్ కర్రీస్ అంటే ఇంకా స్పెసిఫిక్గా ఇలానే అవుతాయి అన్నమాట. ఐ డోంట్ నో, కుక్కర్ విజిల్ పెట్టడం నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. సో నిఖిల్ పెట్టేసి వెళ్ళిపోయారు. అండ్ దెన్ బీరకాయ ఉంది కదా, పీల్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పచ్చడి చేద్దాం అనుకున్నాను. నాతో పాటు నా సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది ఇక్కడ. తప్పదు కదా, వంట చేస్తూ కూడా ఆ ల్యాప్టాప్ని ఒక చిన్న బిడ్డలాగా పక్కకు పెట్టుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ బీరకాయ పచ్చడి అనుకున్నాను, తర్వాత కొత్తిమీర కూడా చాలా ఎక్కువ ఉండింది. బికాస్ ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనమాట మొన్న. బికాస్ ఆఫ్ ఐ సెడ్ కదా కార్తీక మాసం అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. సో అది కూడా ఉంది అని చెప్పి కొత్తిమీర బీరకాయ పీల్ పచ్చడి అంటారా, ఓకే, అది చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మా అమ్మ చూస్తే ఫుల్ షాక్ అయిపోతుందేమో, నాకు అర్థం కాదు. ప్రతిసారి వంట చేసినప్పుడల్లా నా ఫీలింగ్ ఇదే, అసలు వంటే రాని అమ్మాయి ఇన్ని ఎలా చేస్తుంది అంటే ఆటోమేటిక్గా అమ్మ దూరం ఉన్నాక పెళ్ళి అయ్యాక డెఫినెట్గా వంట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు వద్దనుకున్నా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఇది వామ్ అయ్యే వరకు ఆగాలి, బికాస్ మనం మిక్సీలో వేసుకోవాలి కాబట్టి. ఈ 2 రెసిపీస్ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేస్తుంది. వెదర్ అయితే ఆసమ్ ఉండింది. అండ్ దెన్ అన్నం కూడా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుంటున్నాను. సో మిక్సీ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, బికాస్ అసలు నేను సాల్టే యాడ్ చేయలేదు కాబట్టి. అండ్ దెన్ మంచి మిక్స్ ఇచ్చాక కొంచెం టేస్ట్ చేశాను, పులుపు కొంచెం తగ్గింది అనిపించింది. ఇంట్లో ఉన్న టామరిండ్ అంతా అయిపోగొట్టేశాను పులిహోర చేసేసి. సో అందుకే నిమ్మకాయ జ్యూస్ ఉండింది, అది యాడ్ చేశాను. అండ్ అది యాడ్ చేసి నైస్ మిక్స్ ఇచ్చేసి మళ్ళీ మిక్సీ పెట్టాను. అండ్ దెన్ పోపు వేసేసుకున్నాను. చాలా యమీలీషియస్గా వచ్చింది పచ్చడి అండ్ పప్పు కూడా. మీకు పప్పు కూడా లాస్ట్లో చూపిస్తాను. రెండిట్లో పోపు పెట్టేసి కలిపేసుకున్నాను అనమాట. అండ్ నిఖిల్కి కూడా ఫుల్గా నచ్చేసింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సూపర్గా వచ్చింది. వాట్ ఐ బిలీవ్ ఇస్, వంట చేస్తున్నప్పుడు మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నామో ఫుడ్ కూడా అంత టేస్టీగా వస్తుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.